ఇప్పుడే ఇరుముడి సినిమా చూసి వచ్చాను. రవితేజ అన్ని ఇలా చూడటం ఫస్ట్ టైం అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం సినిమా మొత్తం లుంగి పంచి కట్టుకున్నాడు. పైగా రవితేజ అన్న స్వామి మాల వేసుకొని, అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఫస్ట్ టైం అనమాట. అంటే ఇంతవరకు ఎప్పుడు ఏ సినిమాలు కూడా చేయలే, చేసి ఉండొచ్చాము చాలా తక్కువ. ఈ సినిమాలో ఫస్ట్ కాడి నుంచి లాస్ట్ దాకా అయ్యప్ప స్వామి మాల్లో ఉండడం, తర్వాత నిజ జీవితంలో ఎలా ఉంటుంది, తర్వాత రియాలిటీలో ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ అన్నీ కూడా సినిమాలో చాలా బాగున్నాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అసలు థియేటర్లో సీట్లను కథలేకపోయాం. అంతా దేవుడి దయ, భక్తి ఎండు అన్నమాట. దీంట్లో ఒక పక్క మాసు, ఇంకో పక్క డివోషన్ అనమాట. అంటే భక్తితో కూడిన మాస్ అన్నమాట ఇది. కాబట్టి మాస్గా ఉండే అతను తన ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ, ఫ్యామిలీ కోసం తనకు చేసే త్యాగాలు కానీ ఈ సినిమాలో చూపించే క్లారిటీ. పాటలు కూడా చాలా బాగున్నాయి. ఆ పాట అయితే చాలా బాగుంది. అది ఆ పాట ఉంది కదా, ఎరుముడి స్వామి స్వామి అనే పాట బాగుంది. మళ్ళీ పూల పళ్ళకి బంగారు పళ్ళకి అనే పాట అది చాలా బాగుంది. ఇంకా అలాగే ఫైట్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. అలాగే సెంటిమెంట్ సీన్లు కానీ, బయట జరిగే స్టోరీ కానీ మొత్తం బాగుంది. స్కూల్ పిల్లలకి వాళ్ళు జరిగే అన్యాయాల మీద, ఫ్యామిలీ జరిగే అన్యాయాల మీద చూపించారు క్లారిటీగా. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాతో ఇంకా రవితేజ అన్నకి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. మళ్ళీ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇంక నుంచి ముందు ముందు మన రవితేజ అన్నకి పెద్ద పెద్ద హిట్లు కొట్టాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. ఈ సినిమాతో అయితే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం అంతే. ఇంకా అంటే రవితేజ అన్నకి 20 years బ్యాక్ ఎలా హిట్లు ఉన్నాయో ఇప్పుడు కూడా సేమ్ అయ్యే హిట్లు అనమాట. కాబట్టి ఈ సినిమా వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా డైరెక్టర్ గారు కూడా ఈ సినిమాని చాలా బాగా తీశారు. ప్రతి ఒక్క ఫాదర్ వాళ్ళ చిల్డ్రన్స్ ని తీసుకొని ఈ మూవీకి రండి. నిజంగా దైవ భక్తి గురించి కానీ, మూవీలో కాన్సెప్ట్ కానీ, మూవీ నిజంగా అసలు స్టోరీ లైన్ అంటే చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ప్రొడ్యూసర్ నవీన్ గారు, మళ్ళీ డైరెక్టర్ శివ గారు, నాదొక రిక్వెస్ట్, ప్రతి థియేటర్ దగ్గర మీరు కర్చీఫ్స్ ప్లస్ టిష్యూ పేపర్స్ అనేది మ్యాండేటరీగా సినిమా టికెట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో ఎవరు కంట్రోల్ చేసుకోలేరు. నిజంగా మూవీ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. సార్ నా హంబుల్ రిక్వెస్ట్, కర్చీఫ్లు టిష్యూ పేపర్లు సెకండ్ హాఫ్ అంతే. బీజిఎం గారు జీవి ప్రకాష్ గారు, మీరు జీవించారు మ్యూజిక్ లో. జీవి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, మీ జీవం కనిపించింది ఇక్కడ. నిజంగా మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫుల్ ఎంజాయ్ చేసిన మూవీ అయితే. మేడం, ఇందులో తండ్రి కూతుర్ల మధ్యలో ఉండే లవ్ అండ్ ఎఫెక్షన్ ని భక్తితో రొటేట్ చేస్తూ చూపించారు. నెక్స్ట్ లెవెల్ మూవీ మేడం. ఈ ఆగస్ట్ లో మంచి మూవీ వచ్చింది. ఒకటే మాట మూవీ నుంచి చాలా బ్లాక్ బస్టర్ మూవీ. విత్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన మూవీ. రవితేజ బ్యాక్ టు ఇట్. ఇడుముడి మూవీ చాలా బాగుంది. రవితేజ క్యారెక్టర్, త్రినదర్ క్యారెక్టర్ చాలా బాగుంది. డివోషనల్ మూవీ హార్ట్ టచ్ అయింది మేడం. కళ్ళకే నీళ్ళు వచ్చినాయి సెకండ్ హాఫ్ లో. ఆ బీజిఎం చాలా బాగుంది. సాంగ్ పల్లకి సాంగ్ అనేది చాలా బాగుంది. చెప్పు బ్రో. సినిమా సూపర్ ఉంది అసలు. అంటే ఫాదరు చిన్నాన్నకి చెప్తాడు, నాన్నగారు నువ్వు మందు మానేసి నేను మంచిగా ఉంటాను అని ఒక చిన్న డైలాగ్ కొడతాడు. హార్ట్ టచ్ అవుతుంది. అది చాలా సాంగ్స్, ఇరుముడి సాంగ్ అయితే చాలా బాగుంది. సూపర్ హిట్ అన్న. మళ్ళీ ఇంకోసారి చూడొచ్చు. ఒక్కటే మాట, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. రవణ కంబ్యాక్. ఒకటే మాట, రవణ కంబ్యాక్. థియేటర్లు దేవాలయంగా మారిన రోజు ఇది. ఇంకా ఈ రోజు నుంచి థియేటర్లు దేవాలయం మారిన రోజు. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడదగ్గ సినిమా. ఫస్ట్ ఆడదానికి భయం కాదు, స్వేచ్ఛగా ఏదైనా ఆడవాళ్ళకి భయంతో నేర్పకూడదు. ఏదైనా సరే స్వచ్ఛంగా తల్లిదండ్రులు చెప్పాలి, భయపడకుండా. అది ఈ సినిమాలో అయితే కొన్ని సీన్స్ అయితే ఎమోషన్స్ మెయిన్. ఫ్యామిలీతో బాగా కనెక్ట్ అయిపోతారు. ఇందులో మల్లెపూలు పలుకు సాంగ్ అయితే వేరే లెవెల్. దాన్ని చెప్పకలేదు, ఆల్రెడీ అది ఎప్పటి నుంచో వస్తున్న ఫెనామినల్ హిట్. ఇప్పుడు ఈ రవణ కూడా ఇందులో జీవించాడు ఈ పాటలో. రవణ కంబ్యాక్. ఇందులో ఆ చిన్న పాప చనిపోతుంది, అక్కడైతే సెంటిమెంట్ కనెక్ట్ అయిపోతారు. ఇందులో కొన్ని సీన్స్ ఎలివేషన్ కూడా చాలా దారుణంగా ఉంటాయి. ఇంకా మీరైతే టిష్యూస్ క్యారీ చేయాలి. అది ఏడుస్తూనే ఉంటారు. సినిమా అయితే సూపర్ హిట్. రవణ కంబ్యాక్ అంతే. ఒకటే మూవీ కంబ్యాక్ రవణ. సినిమా మాత్రం చాలా బాగుంది. మన అయ్యప్ప స్వామి, మనం 200 పెట్టి టికెట్ తీసుకుని ఆ కొట్టకు బాగాలేం, కానీ ఇక్కడ మనం అయ్యప్ప స్వామిని చూసాము. స్వామి శరణం అయ్యప్ప. సినిమా మాత్రం చాలా బాగుంది. స్వామి మాత్రం మా కళ్ళల్లో కనిపించాడు. ఎందుకంటే ఒక మందు వేసిన వాళ్ళకి, ఒక మందు తాగిన వాళ్ళకి మారాలనేసి మన స్వామి అందరికి మార్చాలని ఆ స్వామి అనమాట. అందరి కళ్ళలో కనిపించి స్వామి మార్చాడు అందరినూ.
చాలా బాగుంది. కానీ ఒక్కొక్క స్టిస్ట్ ఒక్కొక్క ఇది చూస్తుంటే మామూలుగా లేదు. కానీ థియేటర్లో ఆ సాంగ్లు వస్తుంటే మళ్ళీ కట్టే శబరిమల నీ మల్లు బొట్టే శబరిమలే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే ఆ పాట వచ్చినప్పుడు థియేటర్లో అందరూ ఆ స్వామికి డ్యాన్సులు వేస్తారు. అందరూ క్లాప్స్ అన్ని మామూలుగా లేవు, బాగున్నాయి. కానీ అయ్యప్ప స్వామి కనిపించినప్పుడు థియేటర్లో మాత్రం నేను అందరికి చూసేలా దండం పెట్టుకుని వెనక్కి తిరిగి చూస్తుంటే అందరి కళ్ళల్లో మాత్రం అయ్యప్ప స్వామి నిజమైన స్వామి, మన అయ్యప్ప స్వామి నిజమైన స్వామి అందరి కళ్ళల్లో కనిపించేశాడు. నేను మాత్రం ఆ స్వామిని చూసి అలాగా ఈ జన్మ పోయినా పర్వాలేదు అనుకున్న అయ్యప్ప స్వామిని అలా కళ్ళల్లో చూశాను. ఎందుకంటే కొండకు మనం వెళ్ళాం కాబట్టి ఆ కళ్ళల్లో అందరి కళ్ళల్లో చూశాను స్వామి. అందరి కళ్ళల్లోకి వచ్చేసాడు. కళ్ళల్లో మాత్రం అయ్యప్ప స్వామి అలాగా. ఆ సినిమా మాత్రం చాలా బాగుంది. ఆ అయ్యప్ప స్వామి, ఆ రవితేజ గారు, ఆ పాప సెంటిమెంట్ మాత్రం మామూలుగా తండ్రి కొడుకులు సెంటిమెంట్ మాత్రం మామూలు లేదు, చాలా బాగుంది తండ్రి కొడుకులు. కానీ ఆ పాప చనిపోయిన తర్వాత చాలా బాధ, ఆ తండ్రి బాధ. కానీ చాలా బాగుంది సినిమా మాత్రం, ఎక్సలెంట్ గా అందరూ చూడాలి.